హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ విజన్ అకాడమీ. సో నిన్న మీకు క్లారిటీగా చెప్పిన 399కి మనకి లాస్ట్కి ఉంటుందమ్మా. అది 399 తర్వాత 599 చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఈరోజు 599 ఉంటుంది కోర్స్ అనేది. సో దాంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. కావాలి అంటే మీరు ఈరోజు చెప్పిన వీడియో మనకి యాడ్ అవుతుంది, మనకి యాప్లో యాడ్ అయిపోయింది ఈరోజు వీడియో. కావాలంటే అది కూడా కంప్లీట్గా ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే వీడియో అంటే ఈ యొక్క డిస్కషన్ తర్వాత ఆ వీడియో కంటిన్యూ అనేది ఉంటుంది. సో మీకు మరీ చెప్తున్నాను, మీరు బయట 2000 3000 కొనే సబ్జెక్ట్ని అది నేను బేసిక్లో వేశాను, కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. సో అవే క్వశ్చన్స్ అంటే మీకు ఆ స్టాండర్డ్ క్వశ్చన్సే మీకు బేసిక్ వేసాను. బేసిక్ రాంది ఏమీ చేయలేరు. మీకు ఆల్రెడీ నిన్న టేబుల్స్ గురించి క్లారిటీగా ఇచ్చాను. ఆ టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు ఈరోజు చెప్పిన మన యాప్లో చెప్పిన ఫస్ట్ ఒక 20 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఆ టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు వీడియోలో తెలుస్తుంది. ఈరోజు బాగా టేబుల్స్, ఇంకా టేబుల్స్ మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయండి. రేపు మీకు ఎల్సిఎం పీడిఎఫ్ వస్తుంది అమ్మా. మీకు రేపు ఏమొస్తుంది? ఎల్సిఎం పీడిఎఫ్ వస్తుంది. రేపు ఎల్సిఎం పీడిఎఫ్ వచ్చిందంటే ఒక 3 రోజులు కంటిన్యూస్గా ఎల్సిఎం తీసుకోండి. ఆ ఎల్సిఎం కూడా ఇప్పుడు ఆ ఎల్సిఎంలు మనం ఇప్పుడు వాడినాం ఈ క్వశ్చన్లలో. కావాలంటే ఒకసారి చూసుకోండి ఆ ఎల్సిఎంస్ ఏ విధంగా యూజ్ అవుతుంది. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత భిన్నాలు అనమాట. అంటే ఇప్పుడు 2/5 డివైడెడ్ బై ఇట్లా 5/3 అంటే ఇది క్యాన్సల్ కావాలి. అసలు ఇవి ఎందుకు అవుతాయి అనేది అవి ఒక 100 వస్తాయి పీడిఎఫ్లో. అంటే 100 అవి వస్తాయి. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇట్లా ఉంటుందమ్మా. ఈ 2a + b ఇక్కడ 3b ప్లస్ సంథింగ్ ఇట్లా ఉండి = 1/2 ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ తర్వాత వస్తాయి, అవి ఒక 50 వస్తాయి. దాని తర్వాత పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలి అంటే ఒక 400లో 30% ఎంత, ఇవి ఇట్లా ఒక్కొక్క పీడిఎఫ్ 100 200 ఒక్కొక్క పీడిఎఫ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అది కూడా ప్రాక్టీస్ చేయకుండా నాకు జాబ్ రావాలంటే కాదమ్మా. బయట తిమింగ్లాలు ఉన్నారు. తిమింగ్లాలు అంటే అర్థమైందంటే అసలు కరువు ప్రాంతంలో వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా దాన్ని అమాంతం మింగేస్తామా, జాబ్ కొట్టుకుందామా అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు బయటికి రారు వాళ్ళు. ఓయూలలో చెట్ల కింద రూమ్లలో వాళ్ళు బయటికి ఎప్పుడు వస్తారు? ఓన్లీ తినడానికి మాత్రమే. నువ్వు ఓయూలో ఆ లైబ్రరీ కాడ, ఆ మాణికేశ్వర్ నగర్ కాడ అక్కడ పోయి చూడండి. 5 రూపాయల భోజనం అది ఒక్క దగ్గరనే ఫుల్ సక్సెస్ అనమాట. అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే అసలు ఆ మధ్యాహ్నం వండుకోకుండా కూడా, వండుకుంటే టైం వేస్ట్ అవుతుందని 5 రూపాయలు ఇచ్చి ఏదో ఒకటి తినేద్దామని తినేస్తారు. ఒక సినిమా థియేటర్లకి ఎంత హౌస్ఫుల్ ఉంటుందో, మీ అభిమానుల సినిమా థియేటర్లకి ఏ విధంగా అయితే హౌస్ఫుల్ ఉంటుందో ఓయూలో అక్కడ లైబ్రరీ అంత హౌస్ఫుల్ ఉంటుంది ఎప్పుడు. దాంట్లో సరిపోక ఆ చెట్లల్లో ఆ పుట్లల్లో చైర్లు వేసుకొని, ఒక చిన్న ప్లేస్ వేసుకొని చైర్లు వేసుకొని దానికి చైన్స్ కట్టుకొని చదువుతూనే ఉంటారు వాళ్ళు. మీకు కనబడరు వాళ్ళు. మీరు ఇక్కడ ఈ ఏరియాలో ఉండి వీళ్ళే మీ కాంపిటీషన్ అని మీరు ఫీల్ అవుతారు. అది కంప్లీట్ రాంగ్. అది అసలైన తిమింగ్లాలు ఆడున్నాయి. ఆ తిమింగ్లాలతోటి మీరు గొడవ పడాలి. ఆ సొరచేపలతోటి వాళ్ళతోటి మీరు ఢీ కొనాలంటే మీరు ఎంత విధంగా చదవాలి, ఏ విధంగా చదవాలని ఆలోచించండి. మీ పక్కన కూర్చున్న స్టూడెంట్స్ కాదు, నీతో పాటు తిరిగే దిల్చినార్లో ఆడ వాళ్ళు కాదు అసలు కాంపిటీషన్. వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళంతా ఆ అజ్ఞాతంలో ఉండి చదువుతారు. వాళ్ళు బయటికి రారు. వాళ్ళు బయటికి కేవలం తినేటప్పుడు మాత్రమే బయటకు వస్తారు. ఆ ఓయూ కాడ మాణికేశ్వర నగర్ బస్తీ కాడ 5 రూపాయల భోజనం కాడ లైన్లు కడతారు స్టూడెంట్స్. ఎందుకు తెలుసా? డబ్బులు లేక కాదు, అది కాదు, ఆ వండుకోలేక కాదు. వండుకుంటే టైం అయిపోతుంది. ఆ టైం అయిపోతే ఎక్కడ చదువుకి ఇబ్బంది కలుగుతుందా అని ఆ 5 రూపాయలు మంచిగున్నా చెడ్డ ఎట్లా ఉన్నా తినేస్తారు వాళ్ళు. ఆ స్టేజ్లో చదువుతారు వాళ్ళు. ఆ చిక్కడపల్లి లైబ్రరీ కాడ, ఈ ఓయూ కాడ. కొంతమంది ఏమో ఇంకా నాలెడ్జ్ రావాలి అని అక్కడ అశోక్ నగర్లో బాగా చదివే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళతోటి సాహసం చేసుకుంటూ వాళ్ళతో ఉంటారు. కొంతమంది వాళ్ళు చెప్పే పనులు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావాలి, వాళ్ళతో సబ్జెక్ట్ ఏ విధంగా చదువుతారు, ఈ సివిల్స్ వాళ్ళు ఏ విధంగా చదువుతారు, గ్రూప్ వాళ్ళు ఏ విధంగా చదువుతారు అని ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ కావాలని వాళ్ళ రూమ్లో ఉంటూ వాళ్ళు ఏదైనా పని చెప్పినా కూడా చికాకు పడకుండా చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళతో మీరు పోటీ పడాలి అంటే నేర్చుకోవాలి. ఇదంతా సోదే అనుకోకండి మీరు.
మీ పక్కన ఉండి మీ హాస్టల్లో పక్క రూమోడు కాదు నీ కాంపిటీషన్, నువ్వు ఇన్స్టిట్యూట్ పోయి నీ పక్కన కూర్చున్న వాడు కాదు నీ కాంపిటీషన్, అసలైన తిమింగలాలు ఆడున్నాయి, వాళ్ళతో చదవండి, వాళ్ళతో పోటీ పడండి. పోలీస్ జాబ్ అంటే సగం రక్తాలు చిందిస్తున్నట్టు నల్గొండల గురించి తెలుసుకోండి ఒక్కొక్కసారి. పోలీస్ అంటే కథం వాళ్ళకి ఎక్కడలేని శిగం వచ్చేస్తుంది నల్గొండ వాళ్ళకి, అందుకే వాళ్ళ కట్ ఆఫ్ 130, 140, 135 ఉంటుంది. వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు తెలుస్తుంది అసలు కట్ ఆఫ్ అంటే ఏందని. ఎంతసేపు ఉన్నా కూడా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి. అసలైన వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళతో నేను పోటీ పడాలనే విధంగా చదవండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నాకెందుకు రాదు అనే ఆలోచన విధంతో చదవండి బాగా. అంతేగాని నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనగానే నీకు ఒక 3 మార్కులు కలపడవాడు, 5 మార్కులు కలపడు. దయచేసి నేను మీకు పీడిఎఫ్ ఇస్తున్నా, మీరు ఇచ్చిన డబ్బులతోటి మిమ్మల్ని కూడా ఆ స్టేజ్కి తీసుకుపోవాలని ఎంతో అంత కష్టపడుతున్నా. దానికి కొంచెమైనా న్యాయం చేయండి. లాస్ట్ టైం గ్రూప్ 2 చాలామంది స్టూడెంట్స్ ఆర్థమెటిక్ వల్ల జాబ్ పోగొట్టుకోరు. వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఆర్థమెటిక్ వల్ల జాబ్ పోగొట్టుకోరు. అది చాలామందికి తెలియదట్టుంది. అంటే దానికి కూడా టఫ్ ఇస్తుంటారు. దయచేసి ఆ పీడిఎఫ్ పెడితే దాన్ని ప్రశాంతంగా మీరు పెట్టిన పైసలకి నేను న్యాయం చేస్తున్నా, మీరు పెట్టిన పైసలకి మీరు న్యాయం చేయాలంటే చదవండి. మీరు పెట్టిన పైసలకి నేను న్యాయం చేయడానికి ప్రతి క్షణం కూడా నేను కష్టపడుతున్నా. మళ్ళీ మీరు పెట్టిన పైసలకి మీరు కూడా న్యాయం చేయాలి కదా, దానికి తగ్గట్టు మీరు ప్రిపరేషన్ ఉండాలి. అన్ని విధాలుగా బ్యాలెన్స్ ఉండాలి, ఏది తక్కువ కాదు. ఆర్థమెటిక్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, పాలిటిక్ ఉండాలి, జాబ్ అన్ని బ్యాలెన్స్ చేసినోడికే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఆ బేసిక్ ఆ పీడిఎఫ్స్ నన్ని కంప్లీట్గా మీరు చదవండి. బాగా చదివిన తర్వాత కోర్స్ ఈ రోజు నుంచి డైలీ ఒక 2 hours 1.5 hour యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. నేను ఖచ్చితంగా రేపు యూట్యూబ్లో మనకి అసలు ఆర్థమెటిక్ రివిజన్ ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తా, దాన్ని ఫాలో కండి. జీవితంలో 3 సంవత్సరాల దాకా ఆర్థమెటిక్ని మర్చిపోరు. దాని యొక్క ప్లాన్ రేపు ఒక యూట్యూబ్లో పెడతాను. సో నేను అన్నట్టుగా ఈ రోజు నుంచి కోర్సు 599 ఉంటుందమ్మా. 399 కోర్స్ అనేది నిన్న చాలా మంది తీసుకున్నారు. సో ఈరోజు కోర్సు ఇరుపు నుంచి 599 ఉంటుంది. దీని తగ్గట్టు న్యాయం జరుగుతుంది. సో మీకు ఎల్సిఎం ఆల్రెడీ టేబుల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటుంది. ఇదంతా మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి కదా, చూడండి. మళ్ళీ ఎల్సిఎంస్ ఏ విధంగా యూజ్ అవుతాయి, టేబుల్ ఏ విధంగా యూజ్ అవుతాయి, నెక్స్ట్ పీడిఎఫ్ ఏమొస్తుంది, ఈ నెక్స్ట్ పీడిఎఫ్ ఏమైతే వస్తుంది, పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలి, అన్నీ మీకు ఒక 10 to 15 hours మీకు స్పీడ్ మ్యాథ్స్లో ఉంటుంది. సో ఈ టేబుల్స్ని పర్ఫెక్ట్గా నిజంగా నిజాయితీ పరులు అయ్యి, మీరు కట్టిన 399 నిజంగా నిజాయితీ పరులై ఆ పైసా ప్రతి దానికి న్యాయం చేయాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో ఈ టేబుల్ ఎవరు ప్రాక్టీస్ చేసారో నిజాయితీగా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నిన్న ఇచ్చిన పీడిఎఫ్ నిజాయితీగా ఎవరైతే ప్రాక్టీస్ చేసారో వాళ్ళు నా కామెంట్ బాక్స్ పెట్టండి. సో ఇది 599 అయింది. ఇంకా నేను తగ్గియాను, ఓపెన్గా చెప్పిన నిన్న 3 నేను ఎప్పటికైనా కాంప్రమైజ్ కానమ్మా. ఆ 2499 ఎట్లుందో అట్లనే వస్తాయి, ఇంకా దాన్ని తగ్గియాలి. 1499 ఎట్లుందో అట్లనే వస్తుంది, తగ్గియను నెవర్. అది క్వశ్చన్ మార్కే లేదు, దాని తగ్గట్టు సబ్జెక్ట్ దాని తగ్గట్టు ఉంటుంది. ఇది కూడా అంతే 599 ఉంటుంది, ఇంకా తగ్గియను. సో తీసుకున్న వాళ్ళు తీసుకోండి. ఇప్పటికైనా కానీ బేసిక్ లెవెల్లో నుంచి మీకు మరీ అంటే మరీ బేసిక్ A+B అని కాదు, దాన్ని ఆ డబ్బుకి న్యాయం తగ్గ సబ్జెక్ట్ మీకు ఇస్తా, ఓకేనా? ఆ డబ్బుకు తగ్గ న్యాయం తగ్గట్టు సబ్జెక్ట్ ఇస్తా. సో ఇది అనేది ఈరోజు ఇదే ఉంటుంది. ఫ్యూచర్లో ఇంకా మంచి రెస్పాండ్ వస్తే పెంచవచ్చు కూడా, నేను 999 కూడా చేయొచ్చు, ఓకేనా? నిన్న 399 ఉంది నాకు, ఓకే. ఈరోజు 599 ఉంది. నేను ఫ్యూచర్లో మంచి రెస్పాండ్ వస్తే ఇంకా దాన్ని 999 కూడా నేను చేసేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కొనేసేయండి, ఓకేనా? ఈ టేబుల్స్ ప్రాక్టీస్ చేయండి. రేపు ఎల్సిఎం పీడిఎఫ్ వస్తుంది. ఎల్సిఎంస్ అనేది కొంచెం నేను మళ్ళీ చెప్పేస్తాను, దాంట్లో వీడియో ఉంటుంది, మన యాప్లో వీడియో ఉంటుంది. తర్వాత ఈ క్యాన్సలేషన్స్ ఇవి పర్సంటేజెస్ ఏ విధంగా తీయాలనేది క్లారిటీగా ఉంటుంది. సో మనకి ఎస్ఆర్ విజన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఎస్ఆర్ విజన్ అనేది ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వద్దమ్మా, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకండి. కొంతమందికి ప్లేస్టోర్లో సార్ కనిపిస్తలేదు సార్ అంటారు, ఏడ గ్యాప్ ఇవ్వద్దమ్మా. ఎస్ఆర్ విజన్ అని కంప్లీట్గా కొట్టేస్తే మీకు వస్తుంది. దాని యొక్క ఈరోజు ప్లేస్టోర్ ఎస్ఆర్ విజన్ అకాడమీ యొక్క యాప్ లింక్ కూడా కింద పెడతాను, మన టెలిగ్రామ్ యాప్ కూడా కింద పెడతాను, సరేనా?
ఓకే, రైట్ అమ్మా. సో దీంతో పాటు ఈరోజు మన యాప్లో చెప్పే క్వశ్చన్స్ కూడా కొంచెం మీకు నీట్గా చెప్పేస్తాను. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనా, రైట్. సో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మనకి ఇప్పుడు దాకా మనకు మామూలుగా ఇవి బేసిక్ స్పీడ్ మ్యాథ్స్లో ఉన్న బేసిక్ చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఇది రేషియో అంటే టాపిక్లోకి వచ్చాము. ఈరోజుతోటి మనకి టాపిక్లో ఉంటుంది. సో ఈ టాపిక్లో మనం చెప్పుకోబోయేది ఏంటిది అంటే రేషియో. జాగ్రత్తగా వినండి అమ్మ. మీకు రేషియో అండ్ ప్రపోర్షన్ అని వింటూ ఉంటారు. రేషియో వేరు, ప్రపోర్షన్ వేరు. ప్రపోర్షన్లో మధ్యానుపాతం, తృతీయానుపాతం అని అవి చాలా టైం వేస్ట్. దానివల్ల మీకు కొంచెము ప్యూర్ మ్యాథ్స్ లాగా వెళ్ళిపోయి ఉంటుంది. రేషియో కంప్లీట్గా డిఫరెంట్. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలామంది ఈ రేషియో అనేది ఒక 5 మార్క్స్ చాప్టర్ అనుకుంటారు. ఏమనుకుంటారు? ఒక 5 మార్క్స్ చాప్టర్. మామూలుగా అయితే ఇది ఏ ఎగ్జామ్ రాసినా, నువ్వు ఏ ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ ఏది రాసినా దాంట్లో యాప్టిట్యూడ్ అని ఉంటే, ఆర్థమెటిక్ ఉంటే ఈ రేషియో అనేది మీకు ఒక 25 to 30% ఆక్యుపై చేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మార్కులకి ఎస్ఐ ఉంది. ఎస్ఐలో ఒక 25 మార్కుల నుండి 30 మార్కులు ఆక్యుపై చేస్తుంది రేషియో. అది చాలామందికి తెలియదు. అది అందరు ఏమనుకుంటారు అంటే ఇది ఒక 5 మార్క్స్ చాప్టర్ అనుకుంటారు అందరు. నేనేమంటున్నా అంటే ఇది 5 మార్క్స్ చాప్టర్ కాదు, మొత్తాన్ని శాసిస్తుంది. రేషియో అనేది మన ఆర్థమెటిక్ని శాసిస్తుంది. మళ్ళీ తర్వాత నువ్వు ఒక పీసీకి ఒక 25 మార్కులు ఉంటుంది అనుకున్నావు. ఈ 25 మార్కులలో దాదాపు 7 నుంచి ఒక 10 మార్కుల దాకా రేషియో మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, అట్లా ఏదైనా కానీ అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే అది రేషియో. మీరు ఈ రేషియో అనేది నేర్చుకోకుండా మీరు ఒక చాప్టర్ వైజ్గా నేర్చుకున్నారు అనుకో, మీరు కంప్లీట్గా మీరు మోసపోతారు. ఇది ఒక 5 మార్క్స్ చాప్టర్ అని బ్రెయిన్లో నుంచి కంప్లీట్గా తీసేసేయండి. ఇది కంప్లీట్గా మీ యొక్క ఆర్థమెటిక్స్ని శాసించేది, మీకు జాబ్ని తెచ్చిచ్చేది. కానీ అన్నిటికంటే డిఫరెంట్ ఏంటంటే రేషియో అంటే ఎటువంటి ఫార్ములాస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫార్ములాస్ తోటే పనే లేదు. సో కంప్లీట్గా మన నిజ జీవితంలో ఏ విధంగా అయితే జరుగుతాయో దాన్ని బట్టి మనం రేషియో అనేది చేస్తూ ఉంటాం. అవునా కదా? చూద్దాం ఇప్పుడు దాన్ని. రేషియో మొత్తం 4 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 4 మీద డిపెండ్ అయ్యే బదులు అసలు రేషియో అంటే ఏందో క్లారిటీగా చెప్తా చూడండి. ఎప్పటికైనా ఇంట్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేషియో అంటే ఏదో కాదమ్మా. రేషియో అంటే పార్ట్స్. ఏంటిది? పార్ట్స్. మరి పార్ట్స్ అంటే ఏంటిది అమ్మా అంటే టేబుల్స్ అమ్మ. ఏంటివి? టేబుల్స్. అంటే అర్థమైంది అంటే ఎగ్జాంపుల్ ఒకడికి 75 మార్క్స్ వచ్చినాయమ్మా. 75 మార్కులు వచ్చినాయి. ఇంకొకడికి 90 మార్కులు వచ్చినాయి. ఇవి ఒరిజినల్ మార్క్స్ అనమాట. అంటే నేను 75 అనే నెంబర్తో చెప్తున్నా. ఒకడికి 75 మార్కులు వచ్చినాయి, ఇంకొకటికి 90 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఇది రేషియో ప్రకారం వెళ్ళాలి. ఇది రేషియో 15 5 15 6 అంటే ఇవి 6 పార్ట్స్ అని అర్థం. అంటే 90 మార్కులని 6 భాగాలుగా, 75 మార్కులని 5 భాగాలుగా క్రియేట్ చేశారు. అంటే దాన్ని 75 అని చెప్పకుండా అసలు రేషియో అంటే మీనింగ్ ఏంటంటే ఇద్దరు వ్యక్తులను పోల్చుకోవడాన్ని రేషియో అంటారు. అంటే ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు పోల్చుకుంటారు. వీళ్ళిద్దరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 75 90 మార్క్స్ వచ్చినాయి. ఈ 75ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నా? రేషియోగా 5 పార్ట్స్ చేస్తున్నా. ఈ 90ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నా? 6 పార్ట్స్గా చేస్తున్నా. పార్ట్స్. రేషియో అంటే అర్థమైంది పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. పార్ట్స్ అంటే ఏంది? టేబుల్. అంటే ఈ 75 ఖచ్చితంగా ఇక్కడ మనకి అప్పుడు ఏమంటాడు? ఏ యొక్క మార్కులు 5:6. ఏ మరియు బిల యొక్క రేషియోలు ఎంత? 5:6. అంటే ఏ యొక్క మార్కులు ఖచ్చితంగా 5వ టేబుల్లో పోయి ఉండాలి, బి యొక్క మార్కులు ఖచ్చితంగా 6వ టేబుల్లో పోయి ఉండాలి అని అర్థం. రేషియో అంటే ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు, ఎంతమంది అయినా పోల్చుకోవచ్చు. పోల్చుకున్న తర్వాత ఇవి వచ్చేవి ఏంటిదంటే ఇది ఒరిజినల్ అనమాట. ఇది ఒరిజినల్. ఇవి ఏంటివి అంటే పార్ట్స్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. క్లారిటీ ఉందిగా? క్లియర్గా రాసుకోండి. నోట్ అని రాసుకోవాలమ్మా. ఈ నోట్ అని ఏమని రాసుకుంటారు అంటే రేషియో అంటే పార్ట్స్ అంటే టేబుల్స్. మొత్తం రేషియో అంతా మొత్తం టేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? టేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ మొత్తం టేబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కొంచెం మళ్ళీ మనము టేబుల్స్ బాగా నేర్చుకోవాలిగా. అందుకే ఆ టేబుల్స్ ఎలా నేర్చుకోవాలనేది మీకు ఒక
క్లియర్గా మనకు ఒక పీడిఎఫ్ ఇచ్చిన, కనీసం అది కూడా చేయకపోతే మాత్రం అయితే నేను ఏం చేయలేను, ఇంకా మీకు ఇంకా ఎక్కడ కూడా మీరు నేర్చుకోలేరు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. అసలు రేషియో అంటే మనం ఏమనుకున్నాం, కంపారిజన్, ఇద్దరు వ్యక్తులను పోల్చుకోవడము అనుకున్నాం. మళ్ళీ పోల్చుకునేటప్పుడు ఇప్పుడు ఎవరెవరు పోల్చుకోరు, ఇద్దరు ఏ బీలు పోల్చుకోరు. ఏమని చెప్తుండు, అరే నీకు కేవలము బచ్చాగాడివిరా నువ్వు, నీకు 75 మార్కులు వస్తే నాకు 90 మార్కులు వచ్చినాయి రా అంటుండు. ఎవడు ఈ బి వాడు ఏతో అంటుండు. అరే నువ్వు బచ్చాగాడివిరా, నాకు 90 వచ్చినాయి, నీకు 75 వచ్చాయి. అంటే ఇప్పుడు బి వాడు ఎవరితో పోల్చుకుంటుండు, ఏ వాడితో పోల్చుకుంటుండు, ఏ వాడు ఎవరితో పోల్చుకుంటుండు, బి వాడితో పోల్చుకుంటుండు. ఇప్పుడు బి ఎవరితో పోల్చుకుంటుండు, సితో పోల్చుకుంటుండు. మళ్ళీ బికి ఎన్ని వచ్చినాయి, 90 మార్కులు వచ్చినాయి, సికి 95 వచ్చినాయి. ఇప్పుడు సి గాడు ఏమంటుండు, అరే నీ కింద వీడు బచ్చాగాడైతే నా కింద నువ్వు బచ్చాగాడివిరా అన్నాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఈ మార్క్స్ చేంజ్ కావు కదా, రియల్ జీవితంలో కూడా మనం అదే కదా, అరే నువ్వు నాకంటే హైట్ ఉన్నావురా అంటే నాకన్నా వాడు హైట్ ఉన్నంటే వాడికన్నా నేను పొట్టిగున్నట్టే కదా, పాయింట్ నెంబర్ 1. ఇదే నేను ఇంకొకరితో పోలుస్తున్నా, అరే నువ్వు నాకంటే పొట్టోడివిరా అంటున్నా. అంటే ఒకడితో పోల్చినప్పుడేమో నేను హైట్ ఉన్నా, ఇంకొకరితో పోల్చినప్పుడేమో నేను షార్ట్గా ఉన్నా. అరే నీ ఆస్తి 50 ఎకరాలు రా, నా ఆస్తి ఎంతరా, ఒక 10 ఎకరాలే. అంటే వాడి ఆస్తి 50 ఎకరాలు, నా ఆస్తి 10 ఎకరాలు. ఇప్పుడు రేషియో ఎంత, 1:5. ఇప్పుడు ఈ 10 ఎకరాలు ఇంకొకరితో పోల్చుకుంటుంది, నా ఆస్తి 10 ఎకరాలు, ఇంకొక ఆస్తి 5 ఎకరాలు. ఇప్పుడు రేషియో ఎంత, 2:1. కానీ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే ఒరిజినల్ వాల్యూ చేంజ్ కావట్లేదమ్మా. మళ్ళీ చేంజ్ అయితే ఇంకా మనం ఇవన్నీ సంపాదించుకోవడం ఎందుకు, ప్రతి ఒక్కరి దగ్గర పోయి నీది 10 ఎకరాలు, నాది 5 ఎకరాలు అని చేంజ్ చేసుకుంటే భూమి పెరుగుతుంది అంటే ఇంక అందరూ అదే పని చేస్తారు. ఈ చదువులు ఎందుకు, ఈ యాప్లు ఎందుకు, ఇవెందుకు, అవునా? అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు తెల్లగా ఉంటాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు నల్లగా ఉంటాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు సన్నగా ఉంటాడు, ఇంకొక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు లావుంటాడు. కానీ ఒరిజినల్ ఎంత ఉండాలో అంతే ఉంటాడు. పోల్చుకున్నప్పుడు మాత్రమే తేడా అవుతుంది. అంటే పోల్చుకున్నప్పుడు తేడా అవుతుంది అంటే ఇక్కడ ఒరిజినల్ సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయిండు, 2 పార్ట్స్ అయిండు. ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయిండు, 1 పార్ట్ అయింది. దీన్నే రేషియో అంటారు. అంటే ఒక వ్యక్తి వివిధ వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు ఒరిజినల్ వాల్యూ సేమ్ ఉంటుంది, కానీ రేషియోస్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు, వేరే వ్యక్తులతో పోల్చుకుంటాం. మనము చైనా జనాభాతో పోల్చుకుంటే ఒకప్పుడు మనం తక్కువ, కానీ అమెరికా జనాభాతో పోల్చుకుంటే మన జనాభా ఎక్కువ, పాకిస్తాన్ జనాభాతో పోల్చుకుంటే మనం ఎక్కువ, పాకిస్తాన్ జీడిపితో పోల్చుకుంటే మనం ఎక్కువ, అమెరికా జీడిపితో పోల్చుకుంటే మనం తక్కువ. అంటే కానీ మన ఒరిజినల్ జీడిపి అంతే ఉంటుంది. పోల్చుకునేటప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతాయి సేమ్. ఇప్పుడు ఇది చూడు, 15 5 ఇదెంత, 15 6 రైట్, ఇదెంత, ఇది 18 ఇది 19 అంటే ఇక్కడ అర్థమైంది, ఈ ఒరిజినల్ వాల్యూస్ మారిందా, మారలే, సేమ్ ఉంది. కానీ ఈ వాల్యూస్ మారినాయా, మారినాయి, సేమ్ లేవు. అంటే రేషియోస్ మారుతాయి కానీ ఒరిజినల్ వాల్యూస్ మారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా బి విలువ, బి వాల్యూ, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, ఏ బి సి కదా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీని అర్థమైంది, ఏ వాల్యూ ఖచ్చితంగా 5వ ఎక్కంలో పోవాలి, 5 టేబుల్లో పోవాలి ఏ. మళ్ళీ బి 6వ టేబుల్లో పోవాలి, 18వ టేబుల్లో పోవాలి. బి ఏ టేబుల్లో పోవాలి, 6 మరియు 18వ టేబుల్లో పోవాలి. ఆన్సర్. సి ఖచ్చితంగా 19వ టేబుల్లో పోవాలి. ఇది మీనింగ్. ఇంతకు మించి మీరు వేరేది ఏది కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రేషియో అంటే బాగా గుర్తుపెట్టుకోండి. రేషియో అంటే ఏంటిదమ్మా, పార్ట్స్ అంటే ఏంటి, టేబుల్స్. ఒరిజినల్ వాల్యూ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది, ఒరిజినల్ వాల్యూ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. కానీ వివిధ వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు వాడు కూడా వివిధ రకాలుగా ఉంటాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన యొక్క జనాభా, జీడిపి అన్ని పలు రకాలుగా చెప్పాను. సేమ్ ఇదే విధంగా ఈ రకంగా చెప్తాను. ఓకేనా? సో దీని మీద మీకు ఫుల్ క్లారిటీ ఉంది కదా. దీంట్లో మీరు రాసుకోవాల్సిన నోట్ ఏం రాసుకోవాలంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కంపారిజన్ చేసుకునేటప్పుడు చేంజ్ అవుతూ ఉంటాడు. ఏం చేంజ్ అయితే, రేషియోస్ మాత్రమే చేంజ్ అవుతాయి అని రాసుకోవాలి. రేషియోస్ ఎప్పుడు చేంజ్ అయితే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి, కానీ ఒరిజినల్ వాల్యూ అంతే ఉంటుందని మీరు నోట్ అని రాసుకోండి. ఓకేనా? సో ఇది అసలు రేషియోకి ఇంతకు మించి ఏమీ లేదు. దీనితోటి రేషియో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రేషియో అంటే పార్ట్స్ అంటే టేబుల్స్. ఓకేనా?
రైట్. ఇప్పుడు దీని గురించి అంటే ఏ ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలి 5 టేబుల్లో, బి ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలి 6 టేబుల్లో 8 టేబుల్లో పోవాలి, 6 టేబుల్లో 18 టేబుల్లో పోవాలి. ఓకేనా, 6 టేబుల్లో 18 టేబుల్లో పోవాలి. సి ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలి 19 టేబుల్లో పోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు రేషియో అంటే ఏంది, అసలు రేషియోని ఏ విధంగా చేస్తారో అనేది చూద్దాం. అమ్మ ఇది రేషియో యొక్క కంప్లీట్గా ఇంట్రడక్షన్. మొత్తం 4 ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ A:B, సారీ A:B, B:C. రైట్. ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఇక్కడ నేను నీట్గా రాస్తా 2:3 రాస్తా, ఇది 4:5 రాస్తా. ఓకేనా, ఇది కండిషన్ నెంబర్ 1. ఇంకో కండిషన్, ఇది 5:6 రాస్తా, ఇది 3:7 రాస్తా, ఇది కండిషన్ నెంబర్ 2. దీంట్లోనే మొత్తం కండిషన్ నెంబర్ 3. ఇవన్నీ నీట్గా రాసుకోవాలమ్మా. చెప్పేటప్పుడు వినాలి, అస్సలు తలకాయ అనేది బుక్ సైడ్ ఉండద్దు. ఎప్పటికైనా ఆర్థమెటిక్ చేసేటప్పుడు తలకాయ ఎప్పుడు కూడా బోర్డు సైడ్, అది బుక్లో రాసుకోవద్దు. రాసుకున్నాం అంటే జీవితంలో మీకు ఆర్థమెటిక్ కాదు కదా, మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆర్థమెటిక్ కానీ మ్యాథ్స్ కానీ రీజనింగ్ చెప్పేటప్పుడు మొత్తం మన తల అంతా బోర్డు మీదే ఉండాలి. రాసుకో, మీరు ఎప్పుడైతే రాసుకుంటారో చెప్పేటప్పుడు తల ఇట్లుండాలి, రాసేటప్పుడు తల ఇట్లుండాలి. ఎప్పుడైతే నువ్వు బాగా వింటావో రాసుకునేటప్పుడు నువ్వు ఇట్లా తల ఎత్తాల్సిన అవసరం లేదు. ఇంకా నువ్వు ఎప్పుడైతే తల ఇటు 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 ఇట్లా ఎత్తుతున్నావో నువ్వు సరిగ్గా వింటలేవని అర్థం. ఎప్పుడైతే తలెత్తకుండా నువ్వు రాసినావో, నోట్ చేసుకుంటే రాసేసినావో నువ్వు పర్ఫెక్ట్గా వింటున్నావు అని అర్థం. అప్పుడు నువ్వు ఇంకొకసారి అవసరం లేదు, నాలాంటి వాళ్ళు ఇంకా అవసరం లేదు నీకు ఫ్యూచర్లో. అర్థమవుతుందా? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఓకేనా, రైట్. సెకండ్, థర్డ్ 7:8, తర్వాత 9:11, ఫోర్త్ ఇక్కడ 12:7, 7:30. ఇప్పుడు ఇక్కడ మనము క్వశ్చన్ మార్క్ ఏంటంటే A:B:C కావాలి. క్వశ్చన్ మార్క్ ఏంటంటే A:B:C. ఇప్పుడు చాలామంది ఇగో ఇది ఒకటి నేర్చుకుంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ గీత మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది నేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. మన లైఫ్ అంతా బట్టి పట్టడమే అవుతుంది. అంటే మ్యాక్సిమం అందరు చెప్పేది ఇదే, కానీ ఈ గీత గీస్తే కానీ మనకి బ్రెయిన్ వెలగదు అనే పదాలు పక్కకు పెట్టాను. ఇది కంప్లీట్గా దీన్ని పక్కకు పెట్టేసి. ఓకేనా, ఇక్కడ కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ దేనితోటి ఎండ్ అవుతుందో దాంతోటే స్టార్ట్ కావాలి. ఇదంతా బేసిక్ లెవెల్ కోర్సు కాబట్టి నేను ఇంత నిదానంగా చెప్తున్నాను. మనకి 2499 కోర్సులో ఇట్లా ఉండదు. ఓకేనా, చాలా మంది ఇక్కడ దేనితోటి ఎండ్ అవుతుందో దాంతోటే స్టార్ట్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ సి తోటి ఎండ్ కాబట్టి C:D, తర్వాత డి తోటి ఎండ్ అయింది కాబట్టి D:E. ఇట్లా దేనితోటి ఎండ్ అవుతుందో దాంతోటే స్టార్ట్ కావాలి. ఇక్కడ ఏది డబల్ టైం రిపీట్ అయింది, ఇగో ఇక్కడ బి వాడే కదా, ఇక్కడ బీనే కదా డబల్ టైం రిపీట్ అయింది. ఇక్కడ కూడా బీనే కదా, ఇక్కడ కూడా బీనే కదా, ఇక్కడ కూడా బీనే. ఎప్పటికైనా ఇట్లా రిపీట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పిన 3, 4 కనపడితే ఎల్సిఎం ఏం గుర్తుకు రావాలన్నా 12 గుర్తుకు రావాలి. అవునా కదా, పోనీ 12 గుర్తుకు రాలేదు. ఇక్కడ ఈ ఇద్దరు సమానమే కదా, కానీ ఇక్కడ వీళ్ళిద్దరు సమానమైరా లేరు. ఇక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు. సమానమైరా, సమానం కాలేదు కాబట్టి దీన్ని 4 తోటి ఇంటూ చేయి, దీన్ని 3 తోటి ఇంటూ చేయి. ఎందుకు, ఈ 4 దీంతోటి ఇంటూ చేయి, ఈ 3ని దీంతోటి ఇంటూ చేయి. ఇప్పుడు చూడు, 4 2s ఎంతమ్మా 8 అయిపోయింది. 5 3s ఎంతమ్మా 15 అయిపోయింది.
ఆల్రెడీ దీంట్లో 4 3s 12, 3 4s 12. ఆన్సర్ ఎంత? 8:12:5 15. దీనివల్ల బానిస అయిపోతావు. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఈ రెండు సమానంగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ 5:6 ఉంది, అవునా కదా? ఇక్కడ 3:7 ఉంది. మళ్ళీ మీరు దీన్ని 3 తోటి ఇంటూ దీన్ని 6 తోటి అవసరం లేదు. ఇక్కడ ఇది 6 ఉంది కదా, ఇది 6 చేసుకుంటే సరిపోతుంది. ఇది 6 చేయాలంటే దీన్ని 2 తోటి చేస్తే సరిపోతుంది కదా. అంటే మీరు ఆలోచించాలి ఎప్పుడు కూడా, ఆలోచన. మరి మనం బానిసలాగా ఉండదు. ఇక్కడ 6 ఉంది, ఇది 3 ఉంది. 3ని 6 లాగా చేయొచ్చు, 3ని 6 లాగా చేయొచ్చు, అవునా కదా? కానీ 6ని 3 లాగా చేయలేం కదా. సో ఇప్పుడు అయిపోతుంది. ఇది ఎంత అవుతుంది? 6:7 అవుతుంది. అంటే ఇక్కడ 6 ఇక్కడ 6 సమానం ఉంది, బీబీలు సమానం కాబట్టి ఇవి కూడా సమానంగా ఉండాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? 5:6:7. ఓకేనా? రెండు పద్ధతులు చెప్తామా, ఇవి కొన్నిటికి పనిచేస్తాయి. ఇది ఈ స్టేజ్ దాకానే పనిచేస్తుంది, తర్వాత పనిచేయవు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఏం చేయడానికి రాదు. దీన్ని 9 తోటి ఇంటూ చేయి, దీన్ని 8 తోటి ఇంటూ చేయి. ఇక్కడ 8 9. ఇక్కడ ఎంతమ్మా? 63 రాసేసాయి. ఇక్కడ ఎంతమ్మా? 88 రాసేసాయి. ఈ రెండు చేస్తే ఎంతమ్మా? 72. అంతేనా కదా? 9 8s 72, 8 9s 72 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చిండి? ఇక్కడ ఏమి ఇచ్చిండు? రెండు సమానం ఇచ్చిండు. ఎప్పుడైతే రెండు సమానం ఇస్తాడో మనం ఎటువంటి చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎట్లుందో అట్లా రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంది? ఈ బేసిక్ కోర్సులో నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఈ బిని ఈక్వల్ చేయడం నేర్చుకోవాలి, ఇక్కడ సిని ఈక్వల్ చేయడం నేర్చుకోవాలి. అది ఎట్లా అనేది ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో చెప్తూ ఉంటాం. ఓకేనా? ఇది ఫస్ట్దమ్మ, మనకి రేషియోలో ఇది ఫస్ట్ది అనమాట. మొత్తం 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 4లో ఫస్ట్ది ఇది మీరు ఆర్థమెటిక్ని వాడినన్ని రోజులు ఇది వాడుతూనే ఉంటారు. అంటే ఆ 22 చాప్టర్లు చేసేంత వరకు ఇది చేస్తూనే ఉంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, సెకండ్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మీకు పార్ట్ అంటే ఆ రేషియోలో ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు రెండవది చెప్తాను చూడండి. ఈ రెండవది ఏంటిదంటే 2a = 3b. 2a = 3b. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? a:b రాయాలి. ఇవన్నీ మీకు రేషియోసే కాదమ్మా, ఆర్థమెటిక్ ఎన్నైతే ఉంటాయో, ఆర్థమెటిక్ చాప్టర్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని వాడతాం వీటిని. మీరు ఏదో ఇట్లా అని తీసేయకండి, దాంతో చాలా ఉంటుంది కథ. మామూలుగా దీని అర్థం ఏంది? ఇప్పుడు మనకి a:b రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నోట్ అని ఎప్పుడైనా ఏదైనా పెడితే అది రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది బేసిక్ లెవెల్ కోర్సు కాబట్టి. నోటు a:bని ఎలా రాసుకోవచ్చు? a/b లాగా రాసుకుంటారు లెక్క, అవునా కదా? ఇప్పుడు మనకి a:b రావాలి. ఇప్పుడు దీని కిందికి తీసుకొని వస్తాం. దీని కిందికి తీసుకొస్తే ఇది ఏమవుతుంది? a/b అవుతుంది. మళ్ళీ ఇది వీడు దీని కిందకి వచ్చినప్పుడు వీడు దీని కిందికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. మళ్ళీ ఇది a/bని ఎట్లా రాసుకోవచ్చు? a:b లాగా రాసుకోవచ్చు. అప్పుడు ఇది a:b. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 3:2 అవుతుంది. అంటే ఇప్పుడు రేషియో ఎంతమ్మా? 3:2. అంటే మామూలుగా చేసే పద్ధతి ఇది అన్నమాట. కానీ ఎప్పటికైనా ఎగ్జామ్లో ఇలా రాయొద్దమ్మా, ఇది రాయొద్దు ఎగ్జామ్లో, ఎప్పటికీ ఇలా రాయొద్దు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2a = 3b అయితే a:b వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేస్తాను. రివర్స్ రాసి పడేసేయండి, అంటే అప్పుడు 3:2 అయిపోతుంది. డైరెక్ట్ రివర్స్ రాసేయాలి. ఇది కేవలం రెండిటికి మాత్రమే. మళ్ళీ తెలివిగల్లో a = 3b = 4c అయితే రివర్స్ రాశారు, అప్పుడు 4 3 2 అని ఇట్లా రాశారు. ఇది రాంగ్ అమ్మ. ఇది కేవలం దేనికి పనికొస్తుంది? ఒక రెండిటికి మాత్రమే పనికొస్తుంది. అసలు దీన్ని ఎందుకు సార్? నాకు తెలిసి ఆర్థమెటిక్ మొత్తంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదేనమ్మా, అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎన్ని విధాలుగా ఇంపార్టెంటో నేను చెప్తా చూడు. ఇప్పుడు రవి దగ్గర 2 రెట్ల డబ్బు. ఎవరి దగ్గర? రవి దగ్గర 2 రెట్ల డబ్బు. సురేష్ దగ్గర 3 రెట్ల డబ్బుకి సమానము అంటాడు.
వాళ్ళ మొత్తము డబ్బు వాళ్ళ టోటల్ అమౌంట్ వచ్చి 500 అయితే సురేష్ డబ్బు ఎంత అని క్వశ్చన్. ఇది మామూలుగా ఇట్లా క్వశ్చన్. రవి దగ్గర ఉన్న డబ్బు 2 టైమ్స్, సురేష్ ఉన్న దగ్గర డబ్బు ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఇది ఈ కండిషనే కదా. ఇప్పుడు రేషియో ఏమవుతుంది? రవి సురేష్ యొక్క రేషియో ఏమవుతుంది? 3:2. అంటే రవి 3 పార్ట్స్, సురేష్ 2 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 500 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 100 అవుతుంది. సారీ అంతే 100 అయితే 2 పార్ట్స్ వాల్యూ ఎంత? 200 అవుతుంది. ఇది అన్నమాట. అంటే ఇప్పుడు లెక్కకి ఇక్కడ ఏబీలు వాళ్ళే, మనం రమేష్ సురేష్ వర్ణం. అంటే దేంట్లోకి తెచ్చుకున్నాం దీన్ని? ఇగో ఈ విధంగా. అవునా కాదు? అంటే జాగ్రత్తగా వినండి. అంటే ఇది ఎన్ని చాప్టర్లో వాడతామంటే రేషియోస్, యావరేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్. చూడు, 2 వస్తువుల యొక్క ధర 500 అమ్మ. 2 వస్తువులు కలిపి 500. ఒక వస్తువుని 10% లాభంతో, ఒక వస్తువుని మొదటి వస్తువుని 10% లాభంతో, రెండో వస్తువుని 5% నష్టంతో అమ్మితే, రెండో వస్తువుని ఏంటంట 5% నష్టంతో అమ్మితే లాభము లేదు నష్టము లేదంట. అంటే లాభం రాలే నష్టం రాలే, ఓవరాల్గా లాభం రాలే నష్టం రాలే. అంటే ఇది ఫస్ట్ వస్తువు, ఇది సెకండ్ వస్తువు. ఇప్పుడు రేషియో ఎంత అవుతుందమ్మా? 1:2 అవుతుంది. అర్థమైందా? మొత్తం ఎన్ని పార్ట్స్? అంటే ఇది 1 ఇది 2 అంటే ఇప్పుడు దీని ప్రకారం వచ్చింది రివర్స్ రాసేస్తాం. ఇది రివర్స్ రాసేస్తాం. అంటే ఈ ఒక్కటి ఎన్ని విధాలుగా వాడతామంటే ఎన్నో రకాలుగా వాడతాం. సో అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ ఇది. ఇది ఎప్పుడైనా కానీ 2A = 3B ఇస్తే 3:2 అని డైరెక్ట్గా రాయండి, ఆ పద్ధతిలోకి వెళ్ళక. అట్లా దీన్ని ఇన్ని రకాలుగా వాడుతూ ఉంటాం. అర్థమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్లో వాడతాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడతాం, ట్రైన్స్లో వాడతాం, బోర్డ్స్లో వాడతాం, ఇంకా టైమ్ అండ్ వర్క్లో వాడతాం. ఇట్లా ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. సో ఇది 2వ పాయింట్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని నేర్చుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటే ఇట్లా క్వశ్చన్లో వాడతాం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. చూసుకోండి. 3వ పాయింట్ ఇదేంటిది? 3rd పాయింట్. ఈ 3rd పాయింట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఇప్పుడు 3 తీసుకుందాం. ఈ 3 2A = 3B = 4C ఇచ్చి 2 కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏందమ్మా? A:B:C, రైట్? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఏ కావాలి, ఇది క్లోజ్ చేసేసేయండి, ఈ రెండింటిని ఇంటూ చేయండి అంట. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు బి కావాలి, ఇది క్లోజ్ చేసేసేయండి, ఈ రెండింటిని ఇంటూ చేయండి అంట. ఇది కూడా బాగానే ఉంది. ఇప్పుడు సి కావాలి, ఇది క్లోజ్ చేసేయండి, ఈ రెండింటిని ఇంటూ చేయండి అంట. 6, బాగానే ఉంది. క్యాన్సల్ అవుతాయో చూడండి. 2 టేబుల్లో క్యాన్సల్ అవుతాయి. 2 3s టేబుల్స్ రాకుండా మీరు ఏమీ సాధించలేరు. ఇది 6 అంటే 6:4:3. ఇది బాగానే ఉందమ్మా, ఇప్పుడు దాకా ఇది మంచిగా. ఓకేనా కాదు? ఇప్పుడు నేను ఒకటి ఇస్తా. 12A = 30B = ఎంత? మనకి 6C ఇస్తా. 6 కాదు, ఒక 15C ఇస్తా. ఇప్పుడు నాకు A:B:C కావాలి. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, మీరు నేర్చుకున్న పద్ధతి ఇది నేర్చుకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇది క్లోజ్ చేస్తారు. కొంతమంది అయితేనేమో ఇది క్యాన్సిల్ చేస్తాడు, అది పక్కకు పెట్టాడు. ఇది క్లోజ్ చేస్తారు, ఇది క్లోజ్ చేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు. ఇది క్లోజ్ చేస్తారు, ఈ రెండింటిని ఇంటూ చేస్తారు. ఇది క్లోజ్ చేస్తారు, ఈ రెండింటిని ఇంటూ చేస్తారు. రైట్ ఆర్ రాంగ్? ఇది చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బానిస అయిపోతారు అమ్మ. మీరు కంప్లీట్గా బానిస అయిపోతారు. అంటే ఎప్పుడైనా ఈ దాగుడు మూతల దండా కోచు, ఈ పికాసో చిత్రాలు గీయడం వల్ల మీకు ఏమైపోతుంది అంటే మీరు బానిస అయిపోతారు వాళ్ళకి. దేనికి? ఈ పద్ధతికి బానిస అయిపోతారు. రేపు కొంచెం ఉల్టా ఇచ్చారంటే మనం ఏం చేయలేం. ఎప్పటికైనా కానీ ఈ దాగుడు మూతలు మీరు చిన్నవి భలే ఉంటాయి కదా సార్, పెద్దవి ఎందుకంటే ఎప్పటికైనా మనకి అన్నిటికీ ఒకటేలాగా యూజ్ అయ్యేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమి ఇచ్చానమ్మా ఇక్కడ? 2A = 3B = 4C ఇచ్చి, అవునా? మనకేం కావాలి? A:B:C కావాలి. మీకు ఆల్రెడీ చెప్పిన 3 4 కనపడగానే మీకు గుర్తుకు రావాల్సిన LCM ఎంత? 12. అంటే మన LCM 12. ఇక స్టార్ట్ చేయండి. 2 ఎక్కంలో ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది.
3 ఎక్కంలో ఇది ఎంతలో పోతుంది? 4లో పోతుంది. 4 ఎక్కంలో ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. సో మన ఆన్సర్ ఎంత? 6:4:3 అన్నమాట. అంటే ఆ దాగుడు మూతల దండాకోచ ఆడకుండా మనం ఇది చేయాలి. ఇప్పుడు ఇందాక చేసిందే ఇది ఒకసారి చూడండి అమ్మా. ఎంత ఇచ్చిన? 12A 30B 15C, అవునా కాదా? ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ 12 15 మనకెప్పుడు కనపడ్డా మీకు ఆల్రెడీ ఎల్సిఎంస్ది వచ్చేస్తుంది, పీడిఎఫ్ వచ్చేసింది కూడా. ఓకేనా? ఈ 12కి 15కి ఎల్సిఎం ఎంత? 60. ఎప్పుడైనా కానీ ఈ 12 15 కనపడితే మీకు బ్లైండ్గా ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఎల్సిఎం 60. స్టార్ట్ చేయండి. ఎంత? 5. ఎంత? 2లో పోతుంది. ఎంత? 4లో పోతుంది. ఇప్పుడు ఇది వచ్చినంత ఈజీగా ఇది వస్తుందా మోస్తే? రాదు. అందుకే ఎల్సిఎంస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీకు ఎగ్జాంపుల్, ఇక్కడ నీకు 10D ఇవ్వని, 3E ఇవ్వని. ఇప్పుడు ఎన్ని ఇస్తే ఏందమ్మా? ఇప్పుడు ఇది మూస్తే ఇవన్నీ ఇంటూ చేస్తావా? ఇప్పుడు అంతే కదా. ఈ మూసుడు ఏడు దాకా పనికి వస్తుంది? నీకు 3 దాకానే పనికి వస్తుంది. వాడు రేపు క్వశ్చన్ ఏమంటాడు? ఏ దగ్గర ఉన్న 12 రెట్ల డబ్బు, బి దగ్గర ఉన్న 30 రెట్ల డబ్బు, సి దగ్గర ఉన్న 15 రెట్ల డబ్బు, డి దగ్గర ఉన్న 10 రెట్ల డబ్బు, ఈ దగ్గర ఉన్న 3 రెట్ల డబ్బు సమానము అంటాడు. అప్పుడు నీ ఆలోచన ఈ విధంగా రావాలి క్వశ్చన్లో. అందుకే ఇవి నేర్పించేది. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ దాకా దాగుడు మూతల దండాకోచ ఆడినావు, మళ్ళీ ఇక్కడ ఏం ఆడవు కదా. ఇప్పుడు మీకు ఎప్పటికైనా ఈ రెండు కనపడితే ఏం రావాలన్నా 60 ఎల్సిఎం రావాలి. 60 గుర్తుకు రావాలి. మళ్ళీ 30 పోతుంది కదా, 60లో ఇది పోతుంది, ఇంకా ఎల్సిఎం 60. ఇప్పుడు చూడు ఆన్సర్ ఎంత? 5 2 4 6 20. ఆన్సర్ అయిపోయింది. ఎక్కడైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ కాదు, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఇప్పుడు ఇది వచ్చినంత ఈజీగా ఇప్పుడు మూస్తే వస్తుందా? అంటే మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లాంగ్ ఒక్కసారి నేర్చుకుంటే మనకి లైఫ్ టైం సెటిల్మెంట్ అని ఉంటుంది కదా ఒక డైలాగ్, అట్లా ఉండాలి. అర్థమవుతుందా? ఇది మీరు నేర్చుకునేది థర్డ్ అమ్మ. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఇస్తాడు అనేది కూడా మీకు క్లారిటీగా చెప్పాను. ఓకేనా? క్వశ్చన్స్ ఇదంతా బేసిక్ అమ్మ. ఇదంతా ఏంటంటే బేసిక్, చాప్టర్లకు ఎంట్రీ కాకముందు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. 4th పార్ట్ ఇంకోటి ఏంది? 4th పార్ట్. ఈ 4th పార్ట్ ఏంటిదంటే ఈ 4 మనము ఆర్థమెటిక్ మొత్తాన్ని శాసిస్తాం. ఇప్పుడు ఏంది? A/2 = B/3 = C/4 D/5 లేకపోతే 7. ఇప్పుడు మనకి A/B/C/D రావాలి. ఎప్పుడైతే కానీ పైన ఏం లేకపోతే జస్ట్ ఇట్లనే ఉంటాయి అంటే దీని ప్లేస్లో ఇట్లా కూడా రాయొచ్చు, 1/2A అని కూడా రాయొచ్చు, 1/3B అని కూడా రాయొచ్చు, ఈ ఫిగర్ను కూడా రాయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉన్నా ఎప్పటికైనా కానీ ఆన్సర్ల కింద ఏముంటే అదే రాసేయండి. 3 4 7 కింద ఏముంటే అదే ఆన్సర్. ఎగ్జాంపుల్ A/2 = B/3 అని ఇట్లా ఇచ్చినాము. ఇప్పుడు దీని ఆన్సర్ 2:3. ఇక్కడ 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, 10 ఉండని, ఏమైనా ఉండని, మనకు సంబంధం లేదు. ఇది ఎప్పుడు పైన ఓన్లీ ఇవే ఉండి 1 నెంబర్ ఉంటే మాత్రమే. అదే మనకి వేరేది ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ 3A/2 = 4B/3 = 5C/7 ఇట్లా ఉంటే ఈ పద్ధతి అనేది మనము ఎల్సిఎం బేస్ మీద వేరే పద్ధతిలో చేయాల్సి వస్తుంది. ఓకేనా? అది ఎట్లా అనేది మీకు క్వశ్చన్ రూపంలో వస్తుంది. క్వశ్చన్ రూపంతో పాటు మనకి బేసిక్ లెవెల్లో ఆ స్పీడ్ మ్యాథ్స్లో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఎప్పుడు పైన కేవలం ఇది ఓన్లీ 1 ఆర్ నెంబర్స్ ఉంటే మాత్రమే. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నాలుగిటితోటి మనము ఎన్నో ఆర్థమెటిక్లో ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అని చేస్తాం. ఫస్ట్ది ఏంటిది? A/B/C చేస్తున్నాం. తర్వాత 2A = 3Bది చేసినాం. తర్వాత 2A = 3B = 4C ఇదొకటి. తర్వాత
బైస్ ఇది ఒకటి. ఇవి ఈ 3 ఇది ఏమంటారు, ఈ 4 ఆర్థమెటిక్లో ఎన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లలో వాడుతూ ఉంటాం. సో మీరు వీటి మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఈ గ్రిప్ తెచ్చుకోవాలంటే మీకు స్పీడ్ మ్యాథ్స్లో ఉన్న ఆ టేబుల్స్ నేర్చుకోవాలి, ఆ ఎల్సిఎమ్స్ నేర్చుకోవాలి, ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకుంటే వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందాక ఇదంతా చేసింది మనం ఏంది, స్పీడ్, అది ఎల్సిఎం బేస్ మీద. సో ఇది ఇంట్రడక్షన్. మళ్ళీ కండిషన్ జాగ్రత్తగా వినండి. రేషియో ఫస్ట్ పార్ట్ ఏంది, రేషియో అంటే అర్థమైందమ్మా, పార్ట్స్. అర్థమైంది, పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. ఏ టేబుల్లో పోతాయి అదే ఆన్సర్. రేషియో అంటే ఇంకొక మీనింగ్ ఏంటిది అంటే పోలిక. ఏంటిది, పోలిక. ఒకరిని ఒకళ్ళతో పోల్చుకోండి. ఒకరిని ఇంకొకళ్ళతో పోల్చుకునేటప్పుడు డెఫినెట్లీగా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. సో ఇది రేషియో యొక్క ఇంట్రడక్షన్. దీని బేస్ మీద మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం అనేది ఇంకా మీరు చూసుకోండి. నేను డైరెక్ట్గా ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయ్యాను. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఇదేంటిది, రేషియో అమ్మ, ఇది ఒరిజినల్ వాల్యూ కాదు. x/y = 3:4 అయితే 7x + 3y 7x - 3y వాల్యూ ఎంత అన్నాడు. అంటే మళ్ళీ రేషియోలోనే అడుగుతుండు కదా. ఇది పార్ట్స్ అమ్మ, ఇది ఎప్పటికైనా ఒరిజినల్ వాల్యూస్ కాదు. అంటే ఎక్స్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ఇది తీసుకొచ్చి వైలో సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, 7 × 3 + 3 × 4. ఇది కంప్లీట్గా బేసిక్ లెవెల్ అమ్మ. ఇదంతా బేసిక్ లెవెల్. ఇవి నేర్చుకుంటే రేపు ఇవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం లేదు. దీన్ని మీకు నేర్పించడానికి ఎగ్జామ్లో వచ్చే అవకాశం కాదు. ఇది కంప్లీట్గా ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. ఓకేనా? ఇది తర్వాత దీన్ని ఏంది, 7x × 3 - 3y × 4. ఓకేనా? డైరెక్ట్గా 21, 12 ఇవన్నీ ప్లస్ చేయాలి. ఇది 2 కలిపితే ఎంత, 21. ఇది కలిపితే ఎంత, 12. 21 + 12 అంటే ఎంతమ్మా, 33. అవునా కాదు? ఇదెంత, 21. అదెంత, 12. 21లో నుంచి 12 తీసేస్తే ఎంతమ్మా, 9. అవునా కాదు? ఇప్పుడు ఏదైనా టేబుల్లో పోకపోతేనేమో ఆన్సర్ ఇదే ఉంటుంది. టేబుల్లో పోతేనేమో 3 11s 3 3s. సో మన ఆన్సర్ ఎంతమ్మా, 11:3. ఇది ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? సో ఇవి తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటాం. దీనివల్ల నాలెడ్జ్ తప్ప ఎగ్జామ్లో ఇవి రావు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ నాలెడ్జ్ బేస్ మీద. ఓకేనా? రైట్. రెండో క్వశ్చన్, a/b = 2:3 అయితే 5a - 2b 5a + 2b విలువ ఎంత? సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్. ఇక్కడ ఇంకా మనం స్పీడ్ పెంచాలి. ఈ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా స్టెప్ వేయొద్దమ్మా, ఎగ్జామ్లో కూడా వేయద్దు. ఈ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా మనము స్టెప్ వేయొద్దు, ఇంకొక స్టెప్ వేసుకుంటా మనం నీట్గా చేయొద్దు. ఆల్రెడీ తెలిసిపోయింది కదా మనకి, ఎలా చేయాలో తెలిసిపోయింది కదా. అవునా కాదా? ఇప్పుడు చూడు, 5 2s ఎంత, 10. 2 3s ఎంత, 6. అంటే దీని వాల్యూ వచ్చి ఎంత వస్తుంది, 4 వస్తుంది. రైట్. 5 2s 10, దీని వాల్యూ 16 వస్తుంది. 6. రేషియో ఎంత వస్తుందమ్మా, 4:1:4. ఇది మన ఆన్సర్. ఇది కేవలము మనకు నాలెడ్జ్ కోసం మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీకు జాబ్ రాదమ్మా. ఎందుకంటే అందరు చేస్తారు, అందరు చేస్తే జాబ్ ఎవరికి ఇస్తాడు, ఎవరికి ఇయ్యడు. ఇది ఎగ్జామ్లో ఇస్తే జాబ్ అసలు ఇయ్యడు. ఇచ్చినా కూడా ఇది ఎవరైనా చేసినా కూడా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అందరు చేస్తారు కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. a/b = 3:2 అయితే 5a + 2b 3a + 4b. ఇంకా టక్క చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పిన, కొంచెము నీట్గా ప్రశాంతంగా చెప్పిన. ఈడేం చేసిన, ఇక్కడ ఏం చేసిన, కొంచెం నీట్గా రాసిన. ఇంక ఇప్పుడు ఆ పద్ధతి చేయొద్దాం, ఇంకా స్టార్ట్ చేయండి. 5 3s 15, 2 2s 4, 15 + 4 19. ఎగ్జామ్లో చేసే పద్ధతి. 19 ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఒకటే ఒకటి ఉంది. ఇదే ఆన్సర్. ఇంకా ఇది మీరు ఎగ్జామ్లో చెయ్యొద్దు. అయిపోయింది, ఇంకా ఆన్సర్ ఒకటే కనిపించింది, ఒకటే చేయాలి. ఫస్ట్ నీట్గా వచ్చింది, తర్వాత కొంచెం చేసినాం, థర్డ్ అటాక్ అన్నమాట. ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి అంటే అవి కూడా ఇదే విధంగా చేయాలి. అయిపోయిందా? ఇక చూడండి, 5 3s ఎంతమ్మా, 15. 2 2s ఎంత, 4. 15 + 4 ఎంత, 19. ఆప్షన్లో 19 ఎక్కడ ఉంది, ఒకటే ఒక చోటు ఉంది, ఇంకేడా లేదు. ఆన్సర్ ఇంకా అదే.
ఇంకా మిగతాది ఏమైనా కానీ ఇంకా మిగతాది 17 వస్తుంది అంటే ఇంకా ఇది మీరు ప్రాక్టీస్ చేసి అర్థమవుతుందా లేదు. సో ఇది అన్నమాట చేసే పద్ధతి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, A:B:C ఈజ్ ఈక్వల్ టు 1:3:5 అయితే 4A - B ప్లస్ 2C బై M అంటే ఇది భిన్నం. ఇదేంటిది భిన్నము. 3A ప్లస్ 3 బ్రాకెట్ A ప్లస్ B వాల్యూ ఎంత అంటున్నా. అంటే దీన్ని ఏమంటున్నా అంటే 4A - B ప్లస్ 2C డివిజిబుల్ బై బ్రాకెట్లో ఏమంటుండు A ప్లస్ B ప్లస్. ఇది కంప్లీట్గా మనకి బేసిక్ లెవెల్ కోర్స్ అమ్మ. మీరు బయట ఇదే కోర్సును మీరు థౌజండ్స్లో కొంటారు. ఈ క్వశ్చన్స్నే థౌజండ్స్ పెట్టి కొంటారు. మనకి ఇది బేసిక్ లెవెల్లో ఉంటుంది, ఇంకా హై లెవెల్ వేరే ఉంటుంది మనది. ఓకేనా, ఇక్కడ జాగ్రత్తగా మీరు ఏం చేయాలి, నీట్గా సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఈ బ్రెయిన్కి పదును పెట్టండి. ఓకేనా, ఇది 1 అవునా, ఇంటూ చేయడం తెలుసుగా, ఇది 3, ఇది ఎంత 5. ఇంకా డైరెక్ట్గా చేస్తున్నా. 4 1s 4 అవునా, -3 ఓకే డైరెక్ట్గా, ఎందుకంటే 2 5s 10 డైరెక్ట్గా చేసేస్తున్నా. ఇక లాస్ట్కి ఇది 3 1 2 5 అంటే మొత్తం 5, ఇది మొత్తం 9. ఇవన్నీ ఏంటివి అంటే పార్ట్స్ అమ్మ, ఈ ఒరిజినల్ వాల్యూస్ కావు, ఇవన్నీ పార్ట్స్. మళ్ళీ పార్ట్స్ అంటే మనకు ఆన్సర్ కూడా పార్ట్స్లోనే ఉండాలి కదా. పార్ట్స్ అంటే ఏంటిది రేషియో. మళ్ళీ 8/27 అంటే రేషియోని ఏ విధంగా రాయొచ్చు, 8:27గా రాయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, నేను ప్రతిదీ ఆ ఇంట్రడక్షన్ అని క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 14 మైనస్ 3 ఎంతమ్మా 11. ఆప్షన్లో 11 ఉన్న నెంబర్ నీకు ఒక్కటే కనపడుతుంది, అంటే అసలు నువ్వు కింద చేయాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ ఎంత 11/27. ఇది 11 అయితే /27 అంటే 11/2. ఆప్షన్ నెంబర్ ఎంత 3. అంతేకాని ఇక్కడ ఇది 1 వేసుకొని ఈ స్టెప్ 1 వేసి ఇట్లా, మళ్ళీ ఇది 3 వేసి, మళ్ళీ ఇక్కడ 2 × 5 వేసి, ఇది బ్రాకెట్ ఇట్లా పెట్టి 1 + 3 + 5. మరి ఇంత బానిస ఉండొద్దాం. ఒక స్టేజ్కి నువ్వు మ్యాథ్స్తో పోటీ పడాలి అంటే నీ బ్రెయిన్ని కొంచెం ఓపెన్ చేసేసి, ఓపెన్ చేయాలి. ఇంకా నువ్వు మ్యాథ్స్తో పోటీ పడాలి అంటే ఓపెన్ చేయాలి. మ్యాథ్స్ మీతో పోటీ పడాలంటే వాడు చైర్లో కూర్చొని చదవాలి. ఇద్దరే, వాళ్ళకి జిఎస్ రాదు, మీకు మ్యాథ్స్ రాదు. ఎవరైతే పేషెన్సీ ఉంటుందో, ఎవరైతే బ్రెయిన్ ఓపెన్ చేస్తారో వాళ్ళకే జాబ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, A:B = 2:3 మరియు B:C = 3:7 అయితే A + B మళ్ళీ రేషియోలోనే అడుగుతాం. రేషియో B + C రేషియో C + A వాల్యూ ఎంత. స్టెప్స్ లాంగ్ వేయద్దు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా బ్రెయిన్కి పదును పెట్టండి. ఫస్ట్ రెండింటిని ప్లస్ చేయమంటుండు. రెండింటిని A + Bని, ఇక్కడ A + Bని ప్లస్ చేయి, ఎంత అవుతుంది 5 అవుతుంది. జాగ్రత్తగా చూడండి, 5 అనేది ఇక్కడ ఒక దాంట్లోనే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది చూడండి. మళ్ళీ ఇక్కడ B వాల్యూ ఎంత ఉందమ్మా 3 ఉంది, ఇక్కడ కూడా B వాల్యూ ఎంత ఉంది 3 ఉంది. ఎప్పుడైనా కానీ ఇక్కడ 2:3 3:7 ఈ రెండు సేమ్ ఉంటే నేను మీకు ఏం చెప్పాను, ఆ నెంబర్స్ని డైరెక్ట్గా రాసేయచ్చు అని చెప్పాను కాదు. అంటే ఇప్పుడు అది తెలిస్తేనే కదా మనం ఇప్పుడు ఈ లెక్కను మనం సాల్వ్ చేసే, దాన్నే బేసిక్స్ అంటే. అవి కూడా మీరు చాలామంది చేయగా ఇంకా డైరెక్ట్ అటాక్ అనమాట. ఇంకా జాగ్రత్త చూడండి, ఇక్కడ ఫస్ట్ A + B అంటే 2 కలిపితే ఎంత, ఇక్కడ 2 కలిపితే ఎంత రావాలి 5 రావాలి. మళ్ళీ 2 కలిపితే 5 రావాలంటే 4వ నెంబర్లో 2 ఆన్సర్లు కావనే కదా అర్థం. 5 ఉండాలి, ఆడ 4వ నెంబర్ ఆన్సర్ కావట్లేదు, ఇంకా అవి ఆన్సర్లు కాదు. మళ్ళీ ఇక్కడ B మరియు Cలు 2 కలిపితే ఎంత రావాలి 10 రావాలి. మళ్ళీ 2 కలిపితే 10 వచ్చేది 8 ఉంది, మళ్ళీ ఇది ఆన్సర్ కాదుగా, ఇదే కదా ఆన్సర్. అంటే డైరెక్ట్గా చూడగానే ఆన్సర్లు పెట్టచ్చు. అదే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఇది కూడా చేయరు, ఇది అదే రాబోయే ఆన్సర్ అని పెట్టేసి వెళ్ళిపోతారు. అంటే ఆ స్టేజ్కి నువ్వు రావాలి, అంటే నీ బ్రెయిన్ని ఓపెన్ చేసేసి. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ చూడండి అమ్మా, ఈ 2 కలిపితే ఎంత 5, తర్వాత BCలు కలిపితే ఎంత 10. ఓకేనా, తర్వాత CA ఇది C ఇది A కలిపితే ఎంతమ్మా 9. సో మన ఆన్సరు 5:10:9 అమ్మ. ఎంత ఆన్సర్ 5:10:9. ఇవన్నీ బేసిక్ లెవెల్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఇంపార్టెంట్ అమ్మాయి, ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఇక్కడ మ్యాథ్సోడు దొరుకుతాడు, నాన్ మ్యాథ్సోడు దొరుకుతాడు, కొంచెం తెలివి ఉపయోగించాలి ఈ లెక్కలో. ఒకసారి చూడండి, 4x + 5y = 83 మరియు 3x ఈస్ట్ 2y = 21:22. అయితే y - x వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాను. y - x వాల్యూ ఎంత అని క్వశ్చన్ వేసాను. ఒకసారి చూద్దాం, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి ఏమంటుండే. ఇక్కడ మామూలుగా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 4x + 5y అనుకోగానే ఇమాజినేషన్కి వెళ్ళిపోతాడు. ఇది 16, ఇది 5 అనుకుందాం, ఇది ఒక y వాల్యూ ఒక 8 అనుకుందాం, ఇట్లా ఇది చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందా కదా? అంటే నేనేమంటున్నా అంటే ఎప్పటికైనా ఇది పక్కకు పెడితే దీన్ని పక్కకు పెట్టు, ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టి ఇదేమంటే రాస్తా 3x ఈస్ట్ 2y = ఎంతమ్మా 21:22. అవునా కదా? అంటే దాని అర్థమైంది, ఈ 3x వాల్యూ ఎంత ఇచ్చినామా 21 ఇచ్చి. అంటే అప్పుడు ఈ 3x వాల్యూ = 21 పార్ట్స్ అంటే x వాల్యూ ఎన్ని పార్ట్స్ అన్నట్టు 7 పార్ట్స్ అన్నట్టే కదా. 2y = 22 అయితే y వాల్యూ మనకి ఎన్ని పార్ట్స్ అన్నట్టు 11 పార్ట్స్. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి, 4 7s ఎంతమ్మా 28. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ మనకి ఎంత, ఇదంతా ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. 4y = 83. ఇది నెంబర్, ఇది రేషియో కాదు, ఇది ఒరిజినల్ నెంబర్. అవునా? ఇవి పార్ట్స్. అవునా కదా? 7 4s ఎంతమ్మా 28 పార్ట్స్. రైటా? 5 5s ఎంతమ్మా 11 5s ఎంత 55 పార్ట్స్. ఇప్పుడు ఈ రెండు కూడితే మనకి ఎంత వస్తుందమ్మా 83 వస్తుంది కదా. అంటే ఈ రెండు కూడితే 83 వచ్చినప్పుడు ఇవి పార్ట్స్ అని కాదు, 83 నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా 83 నెంబర్ వస్తుంది. అంటే ఒరిజినల్ వాల్యూస్ 7 అన్నట్టే, ఇది ఒరిజినల్ వాల్యూ 11 అన్నట్టే. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత 11 - 7. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత 4. రైట్? సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో రాయకుండా కూడా ఇది చేయకుండా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఎట్లా చేస్తాం మనం ఎగ్జామ్లో ఇది ఎట్లా చేయాలి, ఇదే లెక్కన ఎట్లా చేయాలి 3x ఈస్ట్ 2y కదా. అవునా? ఇది 21:22 కదా. అవునా? 3 1s 3 7s 2 1s 2 11s. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 4. ఇది ఫాస్ట్గా చెక్ చేసి డైరెక్ట్గా వేసారు. ఇప్పుడు ఇది ఎగ్జామ్లో ఇంత, ఇప్పుడు మీకు చెప్పినా కాబట్టి ఇంత ఎగ్జామ్లో ఈ పద్ధతిలో చేయాలి. టకటక ఇది 55, ఇది 28. 58 + 28 అంటే 83. సరిపోయింది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 4. ఆన్సర్ ఇది. అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి తేడా ఇది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, a/b = 6/5. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. పాపం స్టూడెంట్స్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇవే అమ్మా ఇబ్బంది పడేది ఇదే. ఇలాంటి క్వశ్చన్ల కానీ ఇబ్బంది పడతారు. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు మామూలుగా అయితే మేము ఆ వేరే కోర్సులు అయితే ఇది అసలు స్టార్ ఇయ్యను దీనికి. a/b + c = 6/5 మరియు b + c / a = 9/2 అయితే a + c / b వాల్యూ ఎంత అంటుండ్రు. ఇదంతా సోదమ్మా. నేను a/bని ఏ విధంగా రాస్తా అని చెప్తున్నా, a/b లాగా రాస్తాం. a/bని ఏ విధంగా రాస్తాం, a/b లాగా రాస్తాం. మళ్ళీ దీన్ని ఏ విధంగా రాస్తాం, a + b ఈస్ట్ c ఎంత 6:5. జాగ్రత్తగా దీన్ని ఏ విధంగా రాస్తాం, b + c ఈస్ట్ a = 9/2 లాగా రాస్తాం. రైటా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. అవునా కదా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఈ 3 దగ్గర కలిపితే ఎన్ని రూపాయలు ఉన్నాయి, 11 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను, నా ఫ్రెండ్, ఇంకొకటి దగ్గర
ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ బి అనే ఒక ముగ్గురు ఉన్నారు అమ్మ, సి. నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి, మా ఊరి దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నాయి, ఇంకొకటి దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. జాగ్రత్తగా ఫస్ట్ మేము ఇద్దరం కలిసినాం. ఎంత అయితే మా ఇద్దరి దగ్గర 80, వీడి దగ్గర ఎంత 20, మొత్తం కలిపితే ఎంత 100. అవునా? ఫస్ట్లో కూడా ఎంత ఉన్నాయి 100నే ఉన్నాయి, ఇక్కడ కూడా ఎంత ఉన్నాయి 100నే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు, వీళ్ళిద్దరు కలిస్తే ఎంత 50, వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి 50, ఈ రెండు కలిపితే ఎంత 100. అంటే ముగ్గురులో ఎవరిద్దరు కలిసి ఒకటి సపరేట్ వెళ్ళిపోయినా, మళ్ళీ ఇంకొక ఇద్దరు కలిసి ఇంకొకటి సపరేట్ వెళ్ళిపోయినా, ఇంకొక ఇద్దరు కలిసి ఇట్లా ఎన్నిసార్లు తారుమారి అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ డబ్బు చేంజ్ అవుతుందా? ఇప్పుడు నేను నా ఫ్రెండ్ గాడు ఉండు, అరే నా దగ్గర 50 ఉన్నాయి, వాని దగ్గర ఒక 30 ఉన్నాయి, అరే నువ్వు నాకు ఒక 20 ఇయ్యరా అంట, వాడు 20 ఇస్తాడు. మా ఇద్దరి దగ్గర టోటల్ అమౌంట్ చేంజ్ అవుతుందా? నా వ్యక్తిగతంగా చేంజ్ అవుతుంది కానీ టోటల్ అమౌంట్ చేంజ్ కాదు. అంటే ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసారు, సిని వదిలేసారు. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసారు, ఏని పక్కకు పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఏసీ కలిసారు, బిని పక్కకు పెడతారు. కానీ ఇక్కడ ఏం చేంజ్ కావద్దు, టోటల్ చేంజ్ కావద్దు. అవునా కదా? ఇక్కడ ఈ రెండు కలిపితే టోటల్ ఎంత 11, ఇక్కడ ఈ రెండు కలిపితే టోటల్ ఎంత 11. అంటే ఎప్పటికైనా టోటల్ అనేది చేంజ్ కావద్దు. ఏం కావద్దు, టోటల్ చేంజ్ కావద్దు. అంటే ఇక్కడ ఈ రెండు, ఇది 11 అయినప్పుడు ఇది కూడా 11 అయినప్పుడు ఇది కూడా ఏం కావాలి, ఈ రెండు 11 కదా కావాల్సింది. మళ్ళీ అది కూడా 11 కావాలంటే 11 వచ్చే నెంబర్ ఇది ఒకటే ఉంది కదమ్మా, 7:4. ఇదే కదా మన ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? అంటే నీ ఆలోచన గినక కరెక్ట్గా ఉంటే ఏ లెక్క అయినా ఈజీ అనమాట. ఫస్ట్ దాని యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకవేళ ఎట్లా దీని కథ. ఇక్కడ సి వాల్యూ ఎంతమ్మా 5, సి వాల్యూ ఎంత 5, ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2. అవునా కదా? మనకి ఇండివిజువల్గా తెలిసినాయి ఈ రెండు ఒకటే అనమాట. మళ్ళీ ఇక్కడ ఏ వాల్యూ 2 అయితే, ఇక్కడ ఏ వాల్యూ 2 అయితే ఇద్దరి దగ్గర కలిపితే ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. ఏ దగ్గర 2 ఉంటే బి దగ్గర ఆటోమేటిక్గా 4 ఉన్నట్టే కదా. బి దగ్గర 4 ఉంటే సి దగ్గర ఆల్రెడీ ఇచ్చేసింది 5, సరిపోయింది. 2, 4, 5. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఏసి అన్నాడు. ఏసి 2 కలిపితే ఎంత 7. ఎవరిని విడగొట్టిన పక్కకు పంపించాడు, బిని పక్కకు. ఆన్సర్ ఎంత 7:4. ఇది కదా మనకు ఆన్సర్. అంటే ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది గినక సేమ్ ఉందా లేదా. ఒకవేళ సేమ్ ఉందనుకోమ్మా డైరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ సేమ్ లేకపోతే ఫస్ట్ ఆ సేమ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది ఎట్లా అనేది ఫర్దర్ ముందు ముందు ఉన్న లెక్కలలో మీకు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అంతా చేయకుండా ఈడ 11 ఈడ 11 ఉంది, ఇక్కడ కూడా 11 ఉంటే సరిపోతుంది. సార్ ఒకవేళ ఇది కూడా ఇవ్వచ్చు కదా సార్ అప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. ఆప్షన్లో ఇది ఇచ్చినా మీకు 11 కదా అన్నప్పుడు అప్పుడు ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అర్థమవుతుందా లేదా? ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్కి ఇందాక క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కొంచెం తేడా ఉండొచ్చు. దీనికి ఒక 2 స్టార్స్ ఇచ్చేసారు. ఎన్ని స్టార్స్? 2 స్టార్స్ ఇచ్చేసారు. A/B + C = 1:3, C/A + B = 5:7. అప్పుడు B/A + C ఎంత అని క్వశ్చన్ అడుగుతాం. B/A + C ఎంత? ఇందాకనేమో ఇక్కడ బైలు ఇచ్చిండమ్మా, దాన్ని మనం ఇట్లా చేసుకున్నాం. ఇక్కడ ఏం చేసిండు, డైరెక్ట్ మన ఇందాక రాసుకుందే ఇచ్చిండు. ఒకసారి చూద్దాం. A/B + C ఏమైంది 1:3. రైట్. ఇక్కడ C/A + B ఎంతమ్మా 5:7. రైట్. ఇందాక మనకి అక్కడ 11 ఇక్కడ 11 వచ్చింది, పద్ధతి బాగానే ఉంది. ఇక్కడ మొత్తం ఈ ముగ్గురు దగ్గర కలిపితే 4 పార్ట్స్ అమ్మ, రూపీస్ కాదు, రేషియో అంటే పార్ట్స్ అనమాట, 4 పార్ట్స్. ఇక్కడ కలిపితే ఎన్ని పార్ట్స్ ఉంది? 12 పార్ట్స్ ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. 12ని 4 అయినా చేయాలి, లేకపోతే 4ని 12 అయినా చేయాలి. ఏది ఈజీ? 12ని 4 అయినా చేయాలి, లేకపోతే 4ని 12 అయినా చేయాలి. 4ని 12 చేయడం చాలా ఈజీ కదా. ఎట్లా ఈజీ? × 3 చేస్తే సరిపోతుంది.
మళ్ళీ ఇక్కడ ఈ 4టిని 3 సార్లు చేస్తే దీంట్లో ప్రతి నెంబర్ని కూడా 3 సార్లు ఇంటూ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది ఎంత అయింది? 3:9 అయింది. ఇంకా సరిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం 12 ఉంది, ఇది మొత్తం కూడా 12 ఉంది, రైటా? ఇప్పుడు మొత్తం 12 ఉంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 3 ఇచ్చిండు. ఏ వాల్యూ ఎంత? 3 ఇచ్చిండు. సి వాల్యూ ఎంత ఇచ్చిండు? 7 ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏ బి సి, అవునా? మనకు తెలిసింది ఏంది? ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 3 ఇచ్చిండు. బి వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి? బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. అంటే మొత్తం కలిపితే ఎంత? 12 రావాలి. మొత్తం ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. అంటే ఇక్కడ బి వాల్యూ 4 అన్నట్టే కదా. అంటే అప్పుడు 3:4:5 అయిపోయింది కదా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎప్పటికైనా ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు? ఎప్పుడు తీసుకోవాలి ఇవి? ఈ రెండు సమానమైనప్పుడు. ఏ వాల్యూ ఎంత? 3 ఇచ్చిండు. ఇక్కడ సి వాల్యూ ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. ఏ వాల్యూ 3 ఇచ్చిండు, సి వాల్యూ 5 ఇచ్చిండు. మొత్తం కలిపితే ఎంత రావాలి? 12 రావాలి. ఈ రెండు కలిపితేనే 8 వచ్చినప్పుడు బి వాల్యూ 4 అన్నట్టేగా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? బి ఈస్ట్ అంటే బి ఈస్ట్ ఏమి ఇచ్చిండు? ఏ ప్లస్ సి. బి ఈస్ట్ ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి అంటే 3 + 5. అంటే ఇది 4 1s 4 2s. అంటే ఆన్సర్ ఎంతమ్మా? 1:2. సో మన ఆన్సర్ ఎంత? 1:2. ఇది మన ఆన్సర్. ఓకేనా? సో అంటే దీన్ని బట్టి మీకు తెలిసిన నీతి ఏంటి అంటే ఇవి ఈక్వల్ చేయాలి. ఎందుకు ఈక్వల్ ఉండాలి అనేది నేను ఒక క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పిన. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఇది ఏమి ఇచ్చిండు? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. కొంచెం ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంతా వీటి మీద ఫోకస్ చేయాలి. వీటి మీద ఫోకస్ చేయాలి. 5a - 3b ఈస్ట్ 4a - 2b = 2:3. అయితే a/b విలువ ఎంత అని క్వశ్చన్ వేసాను. మీకు నేను ఏం చెప్పినా a/b అంటే మీనింగ్ ఏంది? a/b అన్నట్టే కదా. అంటే ఇప్పుడు a/bని ఎట్లా రాసుకోవచ్చు? a/b లాగా రాసుకోవచ్చు. a/bని ఎట్లా రాసుకోవచ్చు? a/b లాగా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఈస్ట్ ఇది అంటే దీన్ని 5a - 3b / 4a - 2b లాగా రాసుకోవచ్చు కదా. ఎందుకు? ఈ కండిషన్లోకి తెచ్చుకుంటాం. దీని వాల్యూ మొత్తం ఎంత అంటుండో 2:3 అంటాడు. = అంటే అర్థమైంది సమానం. అంటే దీని వాల్యూకి దీనికి సమానం అని అర్థం. అంటే ఇప్పుడు 2:3ని ఎలా రాసుకోవచ్చు? 2/3 లాగా రాసుకోవచ్చు కదా. ఈ 2/3 అంటే ఏం చేయాలి? ఎప్పుడైనా ఇక్కడ భిన్నము ఉంటే అడ్డ గుణకారము క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఈ క్రాస్ మల్టిప్లికేషన్స్ ఎలా అనేది మనకి స్పీడ్ మ్యాథ్స్లో ఉంటుంది. ఓకేనా? ఇవి ఒక 30, ఎల్సిఎంలో ఒక 50, ప్లస్లో ఒక 100, టేబుల్స్ ఒక 100, పర్సంటేజెస్ తీయడం ఒక 100. ఈ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఇది ఒకసారి చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 3 5s ఎంతమ్మా? డైరెక్ట్గా ఇంటూ చేస్తున్నా. 3 5s 15a. ఈ 3ని అన్నిటితోటి ఇంటూ చేయాలి. నెక్స్ట్ 3 9s 3 3s 9b. ఓకేనా? ఇది చూడు 2 4s 8a. ఇది చూడు 2 2s 4b. ఓకేనా? అంటే దీంట్లో ఉన్న నెంబర్స్ దీంతో ఇంటూ చేయాలి. ఇప్పుడు ఎప్పటికైనా కానీ ఈ సింబల్స్ సేమ్ ఉంటాయి. అసలు ఇంకా మీరు చేయాల్సిన అవసరం లేదు. దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? 7a. ఓకేనా? దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? 5b. అర్థమవుతుందా? 7a 5b. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది దీనిది? 7a = 5b. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత? 5 రివర్స్ 7. ఎందుకు సార్ అంటే ఇక్కడ పోయిన తర్వాత మిగిలేది ఏంది? 1 కదా. అంటే ఇక్కడ కూడా పోయిన తర్వాత మిగిలేది 1 అన్నప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ సోది అంతా ఎగ్జామ్లో చేసే బదులు, ఈ స్టెప్ అంతా ఎగ్జామ్లో చేసే బదులు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాస్తాం? డైరెక్ట్ స్టెప్ అనమాట. దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? దీనికి డిఫరెన్స్ ఎంత? 7. దీనికి డిఫరెన్స్ ఎంత? 5b. అవునా? సో రివర్స్ రాసేయండి. అప్పుడు ఆన్సర్ ఎంత? 5:7. రివర్స్ రాసి పడేసేయండి. అంటే ఏ వాల్యూ 5 అవుతుంది,
బి వాల్యూ 7 అవుతుంది. ఈ సోది అంతా రాయకుండా ఎగ్జామ్లో ఇట్లా రాసి అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఇంకొక విధంగా ఎట్లా నీట్గా నేర్చుకుంటారా అనేది నేను చెప్తా చూడండి. కానీ మరీ అంత చిన్నపిల్లలం కాదు కదమ్మా, నేను అందుకే కొంచెం క్రాస్ మల్టిప్లికేషన్ క్లియర్గా చెప్పాను. దీన్ని ఏ విధంగా చేస్తారు అంటే జాగ్రత్తగా వినండి. ఇదంతా నీట్గా రాసుకోవాలి మీరు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది 15a మైనస్ ఇదెంత 9b, ఇదెంత 8a ప్లస్ 4b. అవునా? ఇక్కడ సింబల్ ఏంది ప్లస్ అన్నట్టు, ఇక్కడ సింబల్ ఏంది ప్లస్ అన్నట్టు, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, అన్నీ సేమ్ ఉన్నాయి. అంటే ఏకి ప్లస్ సింబల్ ఉంది, బికి మైనస్ సింబల్ మ్యాచ్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు 15a మైనస్ యూతలకి తీసుకొని వస్తారు. యూతలు తీసుకొస్తే అది ఏమవుతుంది, ఈతలు తీసుకొస్తే ఏమవుతుంది, అది 8a అవుతుంది. అవునా? ఇది అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ 4b ప్లస్ 9b అవుతుంది. దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత 7a, దీనికి డిఫరెన్స్ ఎంత 5b. అప్పుడు మనం రివర్స్ రాసేయమని చెప్పిన కదా కండిషన్లో, అప్పుడు 5:7. అంటే ఇదంతా మీరు నీట్గా నేర్చుకునే బదులు, ఒక స్టెప్ ఇదంతా నీట్గా నేర్చుకున్న బదులు మీరు డైరెక్ట్ అటాక్ ఎట్లా చేయమని చెప్పిన జాగ్రత్తగా వినండి. ఇదెంత 15, ఇదెంత 8. డైరెక్ట్ అటాక్, ఇంకా ఫస్ట్ దానికి దీనికన్నా ఇంకా డైరెక్ట్గా అటాక్. ఇదెంత 15, ఇదెంత 8. 2 15 8 ఏలే కదా, 15కి 8కి డిఫరెన్స్ ఎంత 7a. డైరెక్ట్ రాసి. ఇదెంత 9, ఇదెంత 4, 9కి 4కి డిఫరెన్స్ ఎంత 5b. సో రేషియో ఎంత అమ్మ 5:7. మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసే పద్ధతి ఇది. ఇందాక చేసేది కొంచెం లెంతీ, దీనికంటే ముందు చేసేది కొంచెం లెంతీ, ఇదంతా చేసేది సాగదీయడము అంటారు. ఇది ఎప్పుడు ఇది అంతా, ఇది ఎప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్, ఇక్కడ ప్లస్ సింబల్, ఈ రెండు సింబల్ సేమ్ ఉన్నప్పుడు. ఒకవేళ డిఫరెంట్ ఉంటే దాన్ని ఏం చేయాలి, ప్లస్ చేసేయాలి. ఇక్కడ ప్లస్ ఉండి ఇక్కడ మైనస్ ఉందనుకో, ఆ రెండింటిని ప్లస్ చేసేయండి సరిపోతుంది. ఇక అర్థమవుతుందా? ఇక్కడ ఒక ప్లస్ ఇక్కడ ఒక మైనస్ ఉందనుకో, ప్లస్ చేసేయండి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉందనుకో, ప్లస్ చేయండి సరిపోతుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉందనుకుందాం, ఈతలు పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇది ప్లస్ ఉందనుకుందాం, ఇది ప్లస్ ఉందనుకున్నాం, ఈతలు పోతే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. అర్థమైందా? సో ఆ రెండు ప్లస్లు అయిపోతాయి అన్నమాట. అది అంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చిన ఇది ప్లస్లు అయిపోతాయి, అంతకుమించి ఏముండదు. ఇదంతా ఎగ్జామ్లో చేయొద్దమ్మా, ఇదంతా చేయొద్దు. ఇది పద్ధతి. ఇక్కడ 15 8, 15కి 8కి డిఫరెన్స్ 7, ఇది 9, ఇది 4, 9కి 4కి డిఫరెన్స్ 5, అట్లా డైరెక్ట్గా వేసేయాలి. ఓకేనా? చూసుకోండి జాగ్రత్తగా. అంటే మనం నేర్చుకున్న పద్ధతి కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. ఈ నాన్ మ్యాథ్స్ అనే పదాన్ని మీరు మ్యాథ్స్లోకి వెళ్ళిపోవాలి. ఈ మ్యాథ్స్ వాళ్ళు ఆలోచించే పద్ధతి ఇది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి చూడండి. a ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7:6:5 మరియు a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 27 అయితే అప్పుడు 1/a ఈస్ట్ 1/b ఈస్ట్ 1/c విలువ ఎంత అంటుంది. మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మీకు ఇంగ్లీష్లో సైలెంట్ వర్డ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో నార్మల్గా సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన సైలెంట్ వర్డ్ ఒకటి, అది ఏంటంటే సైకో. సైకోలో సైలెంట్ వర్డ్ ఏంటిది పి. అదే తెలుగు మీడియం వాడు ఏం రాస్తాడు, ఎస్ తోటి స్టార్ట్ చేస్తాడు. అవునా కాదా? అదేవిధంగా ఇంగ్లీష్లో ఏ విధంగా అయితే సైలెంట్ వర్డ్స్ ఉంటాయో ఆర్థమెటిక్లో కొన్నిటితోటి పని ఉండదమ్మా, కొన్నిటితో పని ఉండదు. సో ఇక్కడ పి తోటి ఏ విధంగా అయితే పని లేకుండా పోయిందో ఆర్థమెటిక్లో కూడా కొన్నిట్లో పని లేకుండా పోతుంది. అది దీంతో మనకు అవసరం లేదు. చాలామంది ఫోకస్ దాని మీదనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ a ప్లస్ బి ఈస్ట్ బి ప్లస్ సి ఈస్ట్ సి ప్లస్ ఏ. ఓకేనా? ఇప్పుడు ఇదెంత 7:6:5 రైటా? ఇప్పుడు మనం ఇవన్నీ ప్లస్లు చేసినాం అనుకోమ్మా, 2 ఏలు వస్తాయి, ప్రతి దాంట్లో 2 ఏలు. అంటే 2 ఏలు చూడు ఏమొస్తాయి మనకి. ఎగ్జామ్లో ఇదంతా రాయొద్దమ్మా, మళ్ళీ చెప్తా. ఇది 2 ఏలు వస్తాయి, అన్ని ప్లస్లు చేస్తున్నా, 2 బీలు వస్తాయి, 2 సీలు వస్తాయి. మళ్ళీ ఈ అన్నిటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 11 18 పార్ట్స్ వస్తాయి. ఇది పార్ట్స్, అవునా కదా? మళ్ళీ ఈ 2 కామన్ తీస్తే ఇవన్నీ మనకి అవసరం కాని స్టెప్పులు అన్నమాట. ఇవన్నీ కామన్ తీస్తే మనకి 18 పార్ట్స్
ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉందమ్మా? 9 ఉంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ముగ్గురు దగ్గర కలిపితే 9 ఉందమ్మా. ఇప్పుడు నా దగ్గర, మా ఫ్రెండ్ గాని దగ్గర, ఇంకొక ఫ్రెండ్ గాని దగ్గర కలిపితే ఒక 10 రూపాయలు ఉంది. నేను ఏ అనుకో, ఇంకోటి బి అనుకో, ఇంకోటి సి అనుకో, మా ముగ్గురు దగ్గర కలిపితే 10 రూపాయలు. నా దగ్గర బి దగ్గర కలిపి 6 రూపాయలు ఉన్నాయి అనుకో, మిగతా వాడి దగ్గర 4 రూపాయలు ఉన్నట్టు ప్రతి ఒక్క చిన్న పోరగాడికి కూడా తెలుసుగా. ఆ చిన్న పోరగాడికి తెలిసినది మీకు ఎందుకు తెలియదు? మా ముగ్గురు దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఇంకొక వాడి దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. అంటే ఆటోమేటిక్గా మూడో వాడి దగ్గర 4 రూపాయలు ఉన్నట్టేగా. ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి, ముగ్గురు దగ్గర కలిపితే ఎన్ని ఉన్నాయి? 9 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరి దగ్గర కలిపితే ఎన్ని రూపాయలు ఉన్నాయి? 7 రూపాయలు ఉన్నాయి. అంటే ఆ ఇద్దరు ఎవరు? ఏబి దగ్గర కలిపితే 7 రూపాయలు ఉన్నాయంటే సి దగ్గర 2 రూపాయలు ఉన్నట్టే. ఇక్కడ బీసీ దగ్గర కలిపితే 6 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ బీసీ దగ్గర కలిపితే 6 రూపాయలు ఉంటే అప్పుడు ఏ దగ్గర 3 రూపాయలు ఉన్నట్టేగా. ఇద్దరి దగ్గర 5 రూపాయలు కలిపితే సి దగ్గర 4 ఉన్నట్టేగా. అయిపోయింది. అంటే 3 పార్ట్స్, 4 పార్ట్స్, 2 పార్ట్స్, అవునా కదా? ఇదంతా రేషియో. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుండు? 1/a అంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమడుగుతుండు? 1/a అంటే 1/3 ఈస్ట్ 1/4 ఈస్ట్ 1/2. ఎప్పుడైనా ఇట్లా ఉంటే ఎల్సీఎంలో తీయమని చెప్పిన, మీకు క్లారిటీగా చెప్పిన. 3, 4 కనపడితే బ్లైండ్గా ఎల్సీఎం ఎంత? 12. అంటే ఇప్పుడు ఎల్సీఎం 12 కదా. పైన ఏం లేకపోతే ఇంకా డైరెక్ట్గా ఏం లేకపోతే అని చెప్తే ఏం చేయమని చెప్పిన, ఇది ఎంత అవుతుంది? 4లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 3లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది. సో మన ఆన్సర్ ఎంత? 4:3:6. ఇది మన ఆన్సర్. అంటే ఇక్కడ ఎప్పుడు అది మనకు పైన ఏం లేకపోతే, ఒకవేళ 2a సంథింగ్ అది ఇస్తే మళ్ళీ క్వశ్చన్ అంతా చేంజ్ కావాలి. అంటే ఇక్కడ మనం దీని గురించి అసలు మనం వాడనే. అంటే ఒక ఫిజిక్స్లో ఏ విధంగా అయితే సైలెంట్ వర్డ్ ఉంటుందో ఆర్థమెటిక్లో కూడా అలాగే సైలెంట్ వర్డ్స్ ఉంటాయి. ఎగ్జామ్లో ఈ స్టెప్ వేయొద్దాం, ఎగ్జామ్లో ఈ స్టెప్ వేయకుండా ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ స్టెప్ వేయాలి, గుర్తుపెట్టుకో. అప్పుడు 2a = అంటే ఇదంతా బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఇది 2 కదా, అప్పుడు ఇది a, ఇది b, ఇది c. దీని వాల్యూ మొత్తం ఎంత? 18. 2 1s 2 9s. ఎగ్జామ్లో డైరెక్ట్ స్టెప్ వేసి ఇది క్యాలిక్యులేషన్ చేసుకొని ఇట్లా చేయాలి. అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ యొక్క థాట్ ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎందుకు ఇచ్చిండు సార్ అంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఇచ్చిండు. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? ఇది 7, 9 పార్ట్స్. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? 9 పార్ట్స్. ఇది మొత్తం కూడిరు కదా, ఇది మొత్తం కూడితే అది కూడా ఏం చేస్తారు? 27 రాస్తారు. మళ్ళీ ఈచ్ పార్ట్ వాల్యూ ఎంత? 3. ఇక్కడ 3 3s 9, 3 4s 12, 3 2s 6. అంటే ఇక్కడ 9 మళ్ళీ అదే పొజిషన్ వేసి మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేయాలి. ఇదంతా మిమ్మల్ని టైం వేస్ట్ చేయడానికి, అసలు దీంతో అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ